వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మొదటి రోజు పూజలు చేసిన తర్వాత విశాఖ నగర తీరంలో నిమజ్జన కార్యక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు తలపై విఘ్నేశ్వరుని పెట్టుకుని జై గణేష్ అంటూ బీచ్ లో నిమజ్జనం చేశారు. నగర ప్రజలు విఘ్నేశ్వరులతో బీచ్ కి రావడంతో సాగర్ తీరం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ ఏజెన్సీల సహకారంతో నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. ప్రధానంగా నిమజ్జనానికి సంబంధించి 10 బీచ్లను గుర్తించారు. ఆ 10 బీచ్లలో కూడా ఎక్కువగా ఆర్కే బీచ్ లోనే ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేశారు. అలాగే ఆర్కే బీచ్ నుంచి రిషికొండ, భీమిలి బీచ్ వరకు 5 స్పాట్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, సీసీ కెమెరాలతో పాటు 40 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దానికి అనుసంధానం చేసి అక్కడే పర్యవేక్షణ కోసం ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. దీంతో నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ అవసరమైన సూచనలు కంట్రోల్ రూమ్ నుంచి ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి. మా ఊరు కంచరపాలెం హైవే మేము ఆ రోజు పూజ చేసాము, అనపడానికి వచ్చాము. ఈ రోజు మంచి రోజు అనేసి మొదటి రోజు అనపాలని ఈ రోజు అనపడానికి వచ్చాము అనమాట. దేవుడు ఇంకా అందరికి కూడా చల్లగా చూడాలని, మళ్ళీ సంవత్సరం కూడా బాగా పూజ చేసుకోవాలని మరీ కోరుతున్నాను అందరికి. ప్రతి సంవత్సరం మేము బీచ్ లోనే అనుకుతాం. అందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మా అపార్ట్మెంట్ సూర్యేశ్వర అపార్ట్మెంట్ మురళీనగర్ అండి మాది. అక్కడ నుంచి వచ్చాము. ఈ రోజు అందరం మా 16 ఫ్లాట్స్ అండి. ఈ రోజు చాలా హ్యాపీగా చేసుకున్నాము. అండ్ అందరూ ఇండివిజువల్ గా వచ్చి ఎవరికాళ్ళు హ్యాపీగా ఈ రోజు కలిసి. పేరు జ్యోత్స్న అండి. మేము మురళీనగర్ సూర్యేశ్వర అపార్ట్మెంట్స్ నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము హ్యాపీగా మా అపార్ట్మెంట్ లో వినాయక చవితి జరుపుకుంటామండి ఇలాగే. సో ఇయర్ అందరం కలిసి అపార్ట్మెంట్ లో లేడీస్, జెంట్స్ అందరూ కలిసి నిమజ్జనానికి వచ్చాం వినాయకుడిని. ఇప్పుడు వరకు హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు వచ్చాను. నా పేరు జయశ్రీ ఆద్య. నేను ప్రదేశ్ భక్తుడిని. నాకు ప్రవేశ్ అయితే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. అంతే, ఉద్యోగం నుంచి పూర్తి చేస్తున్నాను.